TM7 డివోషనల్ ఛానల్ ప్రేక్షకులకు శుభాభినందనలు. మన ప్రేక్షకులందరికీ కూడా గత కొద్ది రోజులుగా ఈ షష్ఠ గ్రహ కూటమిపై అనేక రకాలైన సందేహాలు నెలకొంటున్నాయి. ఇది నిజమే. అయితే ఇందులో ఈ ఫలితాలన్నీ ఎంతవరకు యథార్థం అవుతాయి, ఎంతవరకు యథార్థం కావు మొదలైనవన్నీ కూడా మీకు తెలియచెప్పే ప్రయత్నం నేను చేస్తాను. ఈ షష్ఠగ్రహ కూటమి అనేది మార్చి 29వ తారీఖు రాత్రి 9:44 నుంచి మర్నాడు మార్చి 30వ తారీఖు అనగా విశ్వావసు ఉగాది రోజు సాయంకాలం 4:35 ఈ షష్ఠగ్రహ కూటమి పూర్తవుతుంది. అయితే మొదట మనం చెప్పుకున్నాం, ఒకటి ఏదైతే ఈ షష్ఠగ్రహ కూటమి వల్ల ఎక్కువగా ఇబ్బంది పడేది పెద్ద స్థాయిలో లేదా మొత్తం స్థాయిలో చెప్పాలంటే కనుక అది మీన రాశి, కన్యా రాశి మీద దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేది. తర్వాత స్థాయిలోకి వచ్చేప్పటికి మిథున రాశి, ధనుర్ రాశికి అనేది చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు వేటికవే సరే, మీన రాశి వాళ్ళు పడితే ఏ రకంగా ఇబ్బందులు ఉంటాయి, కన్యా రాశి వాళ్ళు అయితే ఏ రకంగా ఉంటాయి, ఇలా ఏ రాశికి ఆ రాశి అంటే ఇప్పుడు ఈ ప్రభావం చూపించేది మనం కన్యా రాశి లేదా మీన రాశి అన్నప్పటికీ కూడా ఇద్దరు ఒకే రకమైన ఇబ్బందులు ఎక్కువ పడతారని కాదు. కనుక ఎవరికి ఏ రకమైన ఇబ్బందులు వాటిల్లచ్చు, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ కూడా మనం ఏ రాశికి ఆ రాశిగా తెలుసుకుందానికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ షష్ఠగ్రహ కూటమి అనేది వీరికి పంచమ స్థానంలో అంటే 5వ ఇంట్లో వీరికి జరగటం అనేది కనిపిస్తుంది. అయితే ఇక్కడ వృషభంలో గురుడు ఉండి ఆయన రాశిని చూడటం వల్ల ఏదో రకంగా ఇబ్బందుల నుంచి బయటపడుతూ ఉన్నారే తప్ప గత సంవత్సరం కాలంగా చెప్పాలి అంటే కనుక కిందటి జూన్ నుంచి కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆశించినంత ప్రగతి లేదు. దాంతోపాటుగా ఈ గత 2.5 ఏళ్ళుగా అర్ధాష్టమ శని ప్రభావంలో కూడా మరి ఈ వృశ్చిక రాశి అనేది ఉంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని, మరి కర్కాటక రాశి వారికి అష్టమ శని, మకర రాశి వారికి ఏళ్ళనాటి శని, మార్చి 29 శని వెళ్ళి మీనంలోకి వెళ్ళిన తర్వాత వీరికి ఆ రకమైన ప్రభావాల నుంచి బయటపడటం అనేది జరుగుతుంది. కనుక గత 1 సంవత్సరంన్నర కాలంతో పోలిస్తే వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. కానీ ఈ బుద్ధి అనేది కొంత తొందరపాటుతనంతో వారి సమస్యలను వారే కొని తెచ్చుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక వ్యక్తిగత అభివృద్ధి విషయాల్లో అంటే మనము ఇందాక చెప్పుకుని ఈ తొందరపాటుని కొంత తగ్గించుకుని సంయమనంతో కొంత బాగా అంటే ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకునేప్పుడు అలా దూకేసేయటం అనేది కాకుండా కొంత నింపాదిగా ఆలోచించి కనుక వీరు నిర్ణయం తీసుకుంటే చాలా చక్కటి విజయాలు అయితే కనుక వృశ్చిక రాశి వారికి అయితే లభిస్తాయి. తర్వాత మరి ఇటు పంచమంలోనే శుక్రుడు అంటే ఏదైతే వివాహకారకుడు ఉంటాడో మరి ఆయన పంచమ స్థానంలో ఉండటం, లాభాధిపతి కూడా పంచమ స్థానంలో ఉండటం కనుక వృశ్చిక రాశిలో ఎవరైనా సరే ప్రేమ పెళ్లి కోసం గనక అరువులు చేస్తున్నట్టయితే కనుక మరి పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్టయితే తప్పకుండా మరి ప్రేమ పెళ్లి అవటం కూడా ఈ రాశి వారికి ఎక్కువ ఉంటుంది. సాధారణంగా వృశ్చిక రాశి వాళ్ళు ప్రేమలో పడినా ఏది పడినప్పటికీ కూడా చేసేది చెప్పి చేస్తారు కాబట్టి సాధారణంగా దొంగచాటుగా పెళ్లి చేసుకురావటం అనేది ఈ ప్రేమికులకి పెద్దగా ఉండకపోవచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా వృశ్చిక రాశి వాళ్ళు ఈ ప్రేమ పెళ్లి అంటే సాధారణ పెళ్లి కంటే కూడా ప్రేమ పెళ్లి అయ్యే అవకాశాలు అయితే కనుక చాలా ఎక్కువగానే ఈ వృశ్చిక రాశి వారికి అయితే కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా మరి ఏదైనా సరే గర్భం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఎవరైనా ఉంటే కనుక అటు వైద్యపరంగా అయితేనేమి ఇతరత్ర అయితేనేమి వారికి ఇంకా నోరు తీపి చేసుకునే పరిస్థితి కనపట్టలేదు జూన్ వరకు కూడా. కనుక ఆ విషయంలో మాత్రం కొంత నిరాశ తప్పదు. ఇక ఇప్పటికే మరి ఏదైనా సరే సంతానవతులైన వారైతే మాత్రం పిల్లల పరంగా అభివృద్ధి అనేది కొంత చూస్తారు. అయితే ఈ పిల్లలు అంటే ముఖ్యంగా టీనేజ్
ఏజ్లో ఉన్న పిల్లలు ఎవరైనా సరే వీళ్ళకు ఉంటే గనక వాళ్ళు మాత్రం ఉన్నట్టుండి ఏదైనా సరే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకునే అవకాశం లేకపోలేదు. ఇక మిగతా అన్ని విషయాల్లో కూడా వృశ్చిక రాశి వారు కొంత సంయమనంగా, అంటే తొందరపాటు లేకుండా వాటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే గనక తప్పకుండా వృశ్చిక రాశి వారికి కూడా శుభ ఫలితాలు అనేవి ఉంటాయి.